నేను చెప్తున్నా, ఇప్పటి వరకు నువ్వు సఫర్ అవుతున్నావు దేని గురించో, ఓకే, దాని గురించి విడుదల వచ్చిందా? ఇంకా ఏది రాదని కలగనొద్దు. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. మీరు అదేమంటారు, ఆట ఒకటి ఉంటుందండి, పాములు బొమ్మలు వేసి ఉంటాయి, వైకుంఠపాళి. వైకుంఠపాళి ఆట ఆడారా? వైకుంఠపాళి ఆట తెలుసా మీకు? మీకు వైకుంఠపాళి అంటే అర్థం కాదు. మన తెలుగులో చెబుతా, పాముపటం. పాముపటం ఎంతమంది తెలుసు అది? కదా, అది పెట్టుకొని ఆడారు కదా. నేను చాలాసార్లు ఆడా. మనకి చిన్నప్పుడు అది తెలియక ఆట అనుకున్నాం. కానీ ఆట కాదు, అది మన లైఫ్, మన జీవితం. రెండు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. అదిగో ఇది లేటెస్ట్ గేము. మేము చిన్నప్పుడు పెద్ద పట్టం ఉంటుంది, అందులో అన్ని బొమ్మలు కూడా ఉంటాయి, కోతులు, పందులు, అన్ని బొమ్మలు కూడా ఉంటాయి. పెద్ద పట్టం, దాన్ని పెట్టుకొని ఇక చింతపెక్కలు తీసుకొని రాళ్ళలో పుల్లలో పెట్టి ఇక మొదలు పెడతాం అన్నమాట. ఫైనల్లో ఏం రాస్తాడంటే పరమపద సోపానము అని రాస్తాడు. పరమపద సోపానము. పరమపదం అంటే ఇక దేవుని దగ్గరికి చేరటం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే తెలుసా? కోతి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మీకు దొరికితే తెచ్చుకొని చూడండి ఆ బొమ్మని. ఫస్ట్ బొమ్మ కోతి ఉంటుంది. కోతి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, మన బాల్య చేష్టలు అన్ని కోతి చేష్టలే కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా అక్కడ నుంచి ఇక మనం ఆట ఆడుతూ ఉంటే చిన్న చిన్న నిచ్చెనలు ఉంటాయి. అక్కడక్కడ మనం అంతా తిరిగే పని లేకుండా సడన్గా నిచ్చెన ఎక్కేసి 3వ గడికి వెళ్ళిపోవచ్చు, 4వ గడికి వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు పెద్ద నిచ్చెనలు ఉంటాయి, అది పడిందంటే ఏకదం 5వ గడికి వెళ్ళిపోవచ్చు. దాని పక్కనే పెద్ద పాము ఉంటుంది, అద్దిరబ్బాయి. పరమపద సోపాన పఠము. స్టార్టింగ్లో ఏముంది, నెంబర్ 1లో ఏముందో చూడండి. భలే గుర్తుందిరా నాకు. జూమ్ చేయమ్మ, కనపడేది మన వాళ్ళకి అక్కడ ఏముందో. అద్దుగో నంబర్ 1లో కోతి ఉంది చూడు. పోతా ఉంటే కొన్ని చోట్ల హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు, రాక్షసులు ఉంటారు, యజ్ఞాలు ఉంటాయి అండి. ఫైనల్లో చూడండి, ఫైనల్లో అదిగో పరమపద సోపానము. ఓకేనా, రైట్. ఈ పెద్ద పాము ఒకటి ఉంది చూడండి, ఎంత పొడుగుందో. అక్కడి నుంచి మొదలు పెడితే ఎగ్దం తీసుకొచ్చి కోతి దగ్గర పెట్టింది మళ్ళీ. అది మనకి ఏదో ఒక ఆట చిత్రం లాగా కనపడుతుంది, కానీ మనిషి బ్రతుకు చిత్రం అది. మనిషి బ్రతుకు చిత్రం నాయన అది. ఎందుకు చెప్పాను? ఏ పాయింట్లో చెప్పాను అసలు? అది ఏమో, ఎవరు గుర్తుంది? ఇంట్లో ఉంది మన వ్యవహారం. సూపర్, వెరీ గుడ్. పర్వాలేదు, ఎంతమందిలో కొంచెం గ్రహణ శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకటి అయిపోయింది అనుకొని నువ్వు సంబరపడకూడదు. ఎన్నున్నాయా? చిన్నవి పెద్దవి, చిన్నవి పెద్దవి పాములు అన్నీ దాటుకొని పోతే అసలు దగ్గర ఇంకొకటి ఉంది, ఒకటే పెద్ద పాము. అక్కడ వేస్తే అక్కడ పడిందంటే ఎగ్దం కోతి దగ్గరికి రావాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలు పెట్టాలా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనకి 2 అనుభవాలు దేవుడు, నిచ్చెనలు ఇచ్చాడు, పాముల్ని కూడా ఇచ్చాడు. ఒకటి అయిపోయిందిలే, ఇంకా విడుదల వచ్చేసింది, ఇంకా అమ్మయ్య అనుకుంటే కాదు.
మళ్ళా ఇంకొకటి ఉంటుంది కొంచెం ప్రయాణం చేసినాక.